హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గైస్. ఇదైతే ఎలాంటి బ్లాగింగ్ వీడియో కాదు. ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్లోని బ్యాచులర్ రూమ్లో పర్ పర్సన్కి మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే ఈ వీడియో. లైక్ లేదా చెప్పాలంటే ఇదైతే నా ఖర్చులు గైస్ మంత్లీ. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 12:42 అవుతుంది. నేనైతే 12:42కి వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడు నైట్. లైక్ వర్క్ ఉండే, ఆ వర్క్ అయిపోయేసరికి ఈ టైం అయింది. సో ఇప్పుడైతే నా మంత్లీ ఖర్చు అయితే నేనైతే త్రీ టైప్స్గా డివైడ్ చేసాను గైస్. ఒకటి పర్సనల్, రూము, బైక్. ఈ త్రీ టైప్స్గా నేనైతే డివైడ్ చేశాను. ఈ పర్సనల్ ఏంటంటే మై ఓన్, అంటే నేను బయట ఏం ఖర్చు చేసిన అది. అండ్ అంటే రూమ్ అంటే రెంట్ కానీ, రూమ్లో ఏమన్నా ఖర్చులు కానీ అవన్నీ నేనైతే బుక్లో రాసుకున్నాను మీకు అన్నీ, నేను మర్చిపోతున్నామో అని. అండ్ బైక్, నాకైతే బైక్ ఉంది. సో బైక్లో పెట్రోల్ కానీ, సర్వీసింగ్ కానీ అలా ఎలాంటి ఇంకా ఎక్స్ట్రా మీ అమ్మ పోరు బండి అప్పు చేసి మరి బండి కొన్నాను రా బండి ఇలాంటివి కానీ. ఫస్ట్ అయితే పర్సనల్ గైస్. పర్సనల్ వచ్చేసి నాకైతే మొత్తం వచ్చేసి 3,000 అయింది మంత్లీ. సో ఈ 3,000లో 800 టీ ఛాయలు గైస్. 800 ఛాయలకి అయింది. లైక్ నేను ఒక్కనేం కాదు, ఫ్రెండ్స్ తోటి పోయినప్పుడు కానీ, కాలేజ్ పోయినప్పుడు కానీ, ఇంకా బయట అందరితో తాగినప్పుడు 800 రూపాయలు నా ఉన్నాయి, మా ఫ్రెండ్స్తో కూడా తాగినాయి. అంతే 165 రూపీస్ అయితే టిఫిన్స్ కానీ, అప్పుడప్పుడు అయితే బయట టిఫిన్ తింటాను. అండ్ అంతే 400 రూపాయలు వచ్చేసి ఫుడ్ అంటే బయట అప్పుడప్పుడు నేను రూమ్లో లేట్ అయినా కానీ, రూమ్లో ఉండకపోయినా కానీ బయట తింటాను. సో 400 రూపాయలు అయితే ఫుడ్కి అయిపోయింది గైస్. సో అంతే 1600 రీఛార్జ్లు అండ్ బస్ ఛార్జ్లు. సో ఈ 1600 రీఛార్జ్లు అని అయితే మామీ సెల్ కానీ, మా డాడీ సెల్ కానీ, నా సెల్ ఆర్ టీవీ అండ్ బస్ ఛార్జ్. నేను 2 టైమ్స్ అయితే ఇంటికి వెళ్ళొచ్చాను. సో ఆ 2 టైమ్స్ ఆ రీఛార్జ్ మొత్తం కలిపి 1600 రూపాయలు. సో ఈ 1600 రూపాయలు అయితే అందరికీ సేమ్ ఉండవు, ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు. ఇవి మాత్రం నా ఎక్స్పెన్సివ్ గైస్, నా ఖర్చులు మాత్రమే. సో అనుకోవచ్చు నీ ఖర్చులు నాకు ఎందుకు అంటే, లైక్ నాకు చేయబోతుంది లైక్ హైదరాబాద్లో బ్యాచులర్ రూమ్లో ఎట్లా ఉంటుంది అనేది అయితే. సో మొత్తం వచ్చేసి 3,000. ఈ 3,000లో 1600 మైనస్ చేసేసింది గైస్, ఎందుకంటే రీఛార్జ్లు, బస్ ఛార్జ్లు. సో కొంతమందికి అయితే లోకల్ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది దగ్గర ఊళ్ళో కూడా ఉండొచ్చు. 1600 మైనస్ చేస్తే మొత్తం 1,400 జస్ట్ ఫుడ్, టిఫిన్, చాయ్, అది పర్సనల్. అండ్ అయితే రూమ్ అయితే 4,000 రూపాయలు రెంట్ మంత్లీ. అండ్ నాకైతే ఇది అయితే ఫిబ్రవరి మంత్ ఖర్చులు గైస్ నేను చెప్పేది. అండ్ 300 రూపాయలు రూమ్లో అలాంటి చిన్న చిన్న సరుకులు కానీ, వాటర్ కానీ, అవి 300 రూపాయలు అయింది. మొత్తం 4,300 రూపాయలు రూము. అండ్ బైక్కి వచ్చేసేసరికి గైస్, నాకు బైక్కి అయితే 1,200 పెట్రోల్కి అయింది మంత్ మొత్తంలో. నేను ఎక్కువ ఎటుకు పోతే బయటికి వర్క్ ఉంటే, లేకపోతే రూమ్లో ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాను. అండ్ అంతే 500 రూపీస్ క్రాష్ గార్డ్స్. నా బైక్కి అయితే క్రాష్ గార్డ్స్ ఉంటాయి గైస్. ఇవి ఎక్కువ ఎవరు తెలుసు అంటే, లైక్ మోటో లాగింగ్ చూసే వాళ్ళకి కానీ, పెద్ద పెద్ద బైక్స్ చూసే వాళ్ళకి కానీ, వాళ్ళు క్రాష్ గార్డ్స్ ఇస్తారు సైడ్కి, బండికి ఎలాంటి డ్యామేజ్ కాకపోతే అన్న గుద్దినా కూడా. సో ఇంపాక్ట్ అయితే తక్కువ ఉంటుంది ఆ క్రాష్ గార్డ్స్ ఉండడం వల్ల. సో నా టోటల్ ఖర్చు వచ్చేసి 7,400 గైస్ మంత్ మొత్తంలో. సో ఇవైతే అందరికీ పర్టికులర్గా ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు, అందరికి ఒకే విధంగా ఉంటాయి అని అయితే నేను చెప్పలేను. అండ్ అంటే ఇందులో అయితే కొంతమందికి బైక్ ఉంటుంది, ఉండకపోవచ్చు, ఉంటుంది. సో అది ఇంకా డిపెండ్స్ ఆన్ ఎవరి ఖర్చులు వాళ్ళే. నేనైతే బయట ఎక్కువ ఏం తినను గైస్, ఎప్పుడో ఒకసారి అంతే. అది కూడా ఎక్స్ట్రా రైస్, టిఫిన్స్ తప్ప. నేను బిర్యానీ ముచ్చట ఉండదు బయట. అండ్ నేనైతే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ అలాంటి అలవాట్లు అయితే ఏం లేవు. ఈవెన్ థమ్స్అప్ కూడా తాను. అది గైస్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది గైస్. అంతే మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్, లైక్ ఇదైతే అందరికీ యూజ్ఫుల్ కావచ్చు, కాకపోవచ్చు, బట్ అయితే ఆ తరపున అయితే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నా. సో స్వెట్ వస్తుంది గైస్, ఫ్యాన్ కూడా వేసుకోలేదు, లైక్ సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ ఎందుకని. సో నేను బైక్లో చెప్పినప్పుడు 1,200 పెట్రోల్, 500 క్రాష్ గార్డ్స్ అని చెప్పాను. సో ఈ 500 క్రాష్ గార్డ్స్ ఎందుకంటే రీసెంట్గా గైస్, ఎప్పుడు పోయిన మంత్ ఫిబ్రవరి మంత్లో మా కాలేజ్ అయిపోయింది, నేను మా ఫ్రెండ్స్ 2 hours దిల్షుక్ నగర్కి వెళ్తున్నాం. సో చైతన్యపురి సర్వీస్ రోడ్లోకి వెళ్తుంటే ఒక కార్ అతను అయితే రాంగ్ యూటర్న్ తీసుకొని వచ్చి సర్వీస్ రోడ్లోకి వచ్చిండు. సో గుద్దిండు, తప్పు కార్ అనేది మమ్మల్ని గుద్దేసిండు. మేము కింద పడ్డాం. ఆయనకి ఏసీ లైక్ ముందు ఉంటుంది కదా, ఆ ఏసీ వాటరో లైక్ వైపర్ వాటర్ తెలియదు ఎగ్జాక్ట్ నాకైతే. ఆ ట్యాంక్ మొత్తం ఆయన వలిగిపోయింది. సో ఆయన తప్పు ఉంది కాబట్టి ఆయన ఒక్క ముచ్చట
లైక్ ఆయన ఏం అనలేదు, మేమే కొంచెం మీదికి సీరియస్ అయినాం, చూసుకోవాలి కదా బ్రో అది అని. సో ఎవరైతే కావాలని కుదరు, బట్ వాళ్ళ వల్ల మనకి ప్రాబ్లం అయింది, మనం ఇంకేమన్నా అయితే చెప్పలేం గైస్. నార్మల్గా ఇప్పుడు చిన్నదైంది కాబట్టి ఓకే, ఇంకేస్ పెద్దదైతే వాళ్ళ వల్ల అది. సో ఇంతవరకు అయితే మా ఇంట్లో కూడా చెప్పలేదు. ఈ వీడియో చూసినాక మా అమ్మ ఫోన్ చేస్తుంది, ఎందురా అంటది ఇంకా. సో నాకైతే అప్పుడు మొక్కలకి చిన్నగా దెబ్బ తాకింది, నేను కింద పడిపోయినా మొక్కలకి దెబ్బ తాకింది, నా క్రాష్ గార్డ్స్ అయితే మొత్తం ఉంతరపోయింది గైస్. సో దానివల్ల నేనైతే మా ఫ్రెండ్ కూడా ఉన్నది మీద, నేను మా ఫ్రెండ్. సో ఇద్దరికైతే ఏం కాదు, జస్ట్ నాకైతే మొక్కలకి దెబ్బ తాకింది, మొక్కలు కొంచెం చిప్పలు వేసిపోయింది అంతే, మరీ ఎక్కువ ఏం కాదు నార్మల్గా. సో నాకు ఆ రోజు మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోయినా, ఎందుకంటే మనకి ఇష్టపడి కొనుక్కున్న బండి మన మిస్టేక్ లేకుండా వేరే వాని వల్ల మనకి ఇంకా బైక్కి ఎలా ఉంటుంది, ఆ క్రాష్ కట్టడం వల్ల మాత్రం ఇంపాక్ట్ మాత్రం చాలా తగ్గింది గ్యాస్. సో ఎందుకంటే ఆ క్రాష్ కట్టడం వల్లనే ఆ క్రాష్ గార్డ్స్ వంకలిపోయినాయి, కానీ ఇన్ కేస్ అవి లేకపోతే చాలా సివియర్గా ఉండవు, బైక్ మాత్రం ఫుల్ డ్యామేజ్ అయ్యేది. సో మీరు ఎంత చిన్న బండి కొన్నా మాత్రం క్రాష్ గార్డ్స్ మాత్రం పక్కా పెట్టించుకోండి, ఏం కాదు. ఎందుకంటే మాట 2000-2500 తోటి పోతుంది, కానీ ఇన్ కేస్ అయ్యే లేకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతాం, ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ఎవరైతే కావాలని కుదరరు, బట్ చూసుకొని అయితే డ్రైవ్ చేసుకోండి, నేనైనా మీరైనా ఎవరైనా. సో నేను అప్పటికప్పుడు కోర్టుకి వెళ్ళేసి ఆ క్రాష్ గార్డ్స్ అయితే కొంచెం బెండ్ తీపిచ్చాను గైస్. సో అది ఇంకా అంతే గైస్. ఇవైతే మంత్లీ బ్యాచులర్ రూమ్లో ఉండే ఎక్స్పెన్సివ్. లైక్ నేనైతే 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నాను, నా పర్సనల్, రూము, బైక్. సో అండ్ అంతే గైస్. నజర్ మాత్రం పక్కా, అది మాత్రం పక్కా ఉంటుంది, 100% షూర్. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లైక్ యూట్యూబ్లో వీడియోస్ చూసి ఉండదు లైట్లే అనుకున్నా, బట్ నాకు ఎవరికైతే అనుభవం అయిందో అప్పుడు తెలుస్తుంది నిజమే రా అని. నాకు అనుభవం అయింది, ఎందుకంటే నేను దసరా తీసుకున్న బండి అప్పటి వరకు మా ఫ్రెండ్స్కి ఎవ్వరు చూపించలేదు, బయట ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఏ ఫ్రెండ్స్ అయితే ఆ ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు చూపించలేదు. మా అంటే నా సర్కిల్లో నేను బైక్ కొన్నట్టు ఒక 10 మెంబర్స్కి తెలుసు అంతే రఫ్గా, అది ఇంకా తక్కువ ఉండొచ్చు. సో నేను ఫిబ్రవరి మంత్లోనే చూపించాను మా ఫ్రెండ్స్ అందరికీ ఆల్మోస్ట్. సో చూపించిన కొన్ని రోజులకి ఇట్లా అయిపోయింది. నజర్ మాత్రం పక్కా ఉంటుంది గాయస్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ని తప్పు పడట్లేదు, బట్ నజర్ మాత్రం ఉంటుంది, ఇంకా అది ఎవరైనా కావచ్చు. సో మీరు ఒక వస్తువు కొని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చూపించాలంటే 1కి 10 సార్లు ఆలోచించండి. చూపించకపోతే నష్టం ఏం రాదు, బట్ చూపించకపోవడమే బెస్ట్. ఇంకా తెలిసేటప్పుడు ఎట్లాగైనా తెలుస్తుంది. సో అది గైస్. ఇంకా ఇంతే గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అండ్ అంతే హైదరాబాద్లో ఉంటున్న మీ బ్యాచులర్ ఫ్రెండ్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి గైస్. మనం బ్యాచులర్ రూమ్లో ఉంటున్నామంటే ఫుడ్ అయితే సరిగా ఉండదు, అది మాత్రం 100% పక్కా. బట్ డబ్బులు మాత్రం కొంచెం చూసి ఖర్చు పెట్టండి, ఎందుకంటే ఎక్కువ తక్కువ ఖర్చు పెడితే మాత్రం మనైతే పక్కా మిడిల్ క్లాస్ వాళ్ళమే ఉంటాం, రిచ్ కిడ్స్ అయితే ఉండం. సో ఎందుకంటే కొంచెం చూసి ఖర్చు పెట్టుకున్నాం అనుకో మనకి మంచిగా ఉంటుంది, మన ఇంట్లో మీద డిపెండ్ కాకుండా, ఇంట్లోకి భారం కాకుండా ఉంటాం. అది గైస్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.